1 second. Okay. Dear all founders, good morning. Very good morning, my dear founders. మొన్న మనము జూమ్ సెషన్ లో మన అకౌంట్ అంటే ఏంజిల్ 1 కి సంబంధించిన అకౌంట్ ఎట్లా యాక్టివేషన్ చేయాలి దాని గురించి మనం ప్రస్తావించుకోవడం జరిగింది. దానికి సంబంధించి జూమ్ అండ్ మనకు యూట్యూబ్ లో కూడా దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. మన ఫౌండర్స్ చాలా మంది చేసిండ్రు, ఇంకా కూడా చేయవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ గా ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంది అంటే అమౌంట్ ఎట్లా డిపాజిట్ చేయాలి, డిపాజిట్ చేసిన అమౌంట్ నుంచి మనం ఎట్లా ట్రేడింగ్ చేయాలనేది నేర్చుకున్నాం. బట్ మనం అందరం కూడా జస్ట్ ఒక 500 రూపాయలతోటే డిపాజిట్ చేసి దాంట్లో ఒక 100 రూపాయలతోటి మాత్రమే మనము ట్రేడ్ చేయడం జరిగింది. సో ఇది మినిమం అమౌంట్ మనం అందరం కూడా దాంట్లో డిపాజిట్ చేసినాం. ఏది డిమాట్ అకౌంట్ ఏంజిల్ 1 లో. బట్ ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటిది అంటే ఎవరైతే ఏంజిల్ 1 లో అందరూ ఈ అకౌంట్స్ 100% కంప్లీట్ అయిన వాళ్ళు రెడీ టు ట్రేడ్ ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ మినిమం ఒక 5,000 రూపాయలు డిపాజిట్ చేసి పెట్టుకోండి. ఈ రోజు ప్రతి ఒక్కరు ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని రెడీ టు ట్రేడ్ కి సిద్ధంగా ఉన్న అకౌంట్లు ఏవైతే ఉన్నాయో 5,000 రూపాయలు మీరు మీ డిమాట్ అకౌంట్ లో యాడ్ చేసుకోండి. మనం ఫండ్స్ ఎట్లా 500 యాడ్ చేసుకున్నాము ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా, అదే విధంగా మీ అకౌంట్ మన బ్యాంక్ అకౌంట్ నుంచి మన డిమాట్ అకౌంట్ అయిన ఏంజిల్ 1 కు 5,000 రూపాయలు డిపాజిట్ చేసుకోండి. దాంట్లో నుండి మనము ఇంట్రాడే అంటే మార్నింగ్ ఇది 9:15 టు ఈ ఆఫ్టర్నూన్ 3:15 వరకు జరిగేటటువంటి ఇంట్రాడే ట్రేడింగ్ ఏదైతే ఉందో దాంట్లో ట్రేడ్ చేయాల్సి ఉంటది. ఈ 5,000 మీ అకౌంట్ లోనే ఉంటాయి. మై డియర్ ఫౌండర్స్, ఈ 5,000 మీరు ఎవ్వరికి ఇవ్వట్లేరు. ఈ 5,000 రూపాయలు ఏదైతే ఉందో ఇది మీ అకౌంట్ లోనే ఉంటది. అందులో ఏమి ఏమంటారు దానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. మీ అకౌంట్ లోనే మీ డిమాట్ అకౌంట్ లోనే ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. సో ఇప్పుడు ఇది టోటల్ గా ఏ రకంగా చేయాలనే దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక 5 మినిట్స్ మొన్నట్లా చేశామో అదే విధంగా కంప్లీట్ చేసుకోవచ్చు జస్ట్ 5 మినిట్స్ లో. సో ఇక్కడ మనకు స్క్రీన్ షేరింగ్ చేస్తారు మన శివప్రసాద్ సార్. ఒకసారి మీ స్క్రీన్ షేర్ చేయండి. డియర్ ఆల్ ఫౌండర్స్, ఫస్ట్ మనము ఏంజిల్ 1 లో లాగిన్ అవ్వాలి. ఏంజిల్ 1 లో ఎట్లా లాగిన్ అవ్వాలో మీ అందరికీ తెలుసు. యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు అందరూ కూడా. ఏంజిల్ 1 లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే ఫస్ట్ హోమ్ పేజ్, ఒకసారి హోమ్ పేజ్ మీద క్లిక్ చేయండి సార్. ఇది మన హోమ్ పేజ్. ఈ రకంగా మీకు ఈ హోమ్ పేజ్ అనేది కనిపిస్తూ ఉంటది లాగిన్ అవ్వగానే. తర్వాత అకౌంట్ మీద క్లిక్ చేయండి సార్. ఎస్, ఇక్కడ మీకు చూడండి అకౌంట్ మీద క్లిక్ చేస్తే మై డియర్ ఫౌండర్స్ ఆల్రెడీ ఇక్కడ ట్రేడింగ్ బ్యాలెన్స్ 53,018 రూపాయల 66 ఆల్రెడీ సార్ అకౌంట్ లో డిపాజిట్ అయ్యి ఉంది. ఇది తన సొంత ఫండ్, ఇది ఎక్కడికి పోదు, వారి అకౌంట్ లోనే, వారి డిమాట్ అకౌంట్ లోనే ఉన్నటువంటి ఫండ్. సో ఇక్కడ మనమందరం కూడా మనం చేయవలసిన పని ఏంటిది అంటే ఇక్కడ ఆల్రెడీ ఫండ్ ఉంది, ఇక్కడ ట్రేడింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి సార్ చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన పని ఏంటిది, లాస్ట్ ప్రీవియస్ గా మనం ఏదైతే చేశామో యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి సార్. ఒకసారి యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మై డియర్ ఫౌండర్స్ ఇట్లా ఇక్కడ మీరు ఎంటర్ అమౌంట్ దగ్గర 5,000 ఎంటర్ చేయండి సార్. ఎగ్జాంపుల్ గా వెరీ గుడ్. ఇట్లా 5,000 ఎంట్రీ చేసి మీ ఫోన్ పే ఏదైతే ఉందో లేదా యూపీఐ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీరు అక్కడి నుంచి అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్ లో నుంచి ట్రేడింగ్ అకౌంట్ లోకి మనకు యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధానం ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చేసినాం. ఇదే పద్ధతిలో మీరు చేసుకోండి. దెన్ బ్యాక్ వెళ్ళండి సార్. బ్యాక్ వెళ్తే ఇక్కడ మీకు ట్రేడింగ్ బ్యాలెన్స్ దగ్గర 5,000 రూపాయలు డిపాజిట్ ఫండ్ కనిపిస్తుంది మై డియర్ ఫౌండర్స్. రైట్, ఈ 5,000 రూపాయలు ప్రతి ఒక్క ఫౌండర్, మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్క ఫౌండర్ ఎవరైతే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో రేపు మనకు ట్రేడింగ్ చేసుకోవడానికి మినిమం 5,000 అనేది ఉండాలి. కాబట్టి మనం లాంచింగ్ కి దగ్గరలో ఉన్నాము. మన బాట్ అండ్ స్క్రిప్ట్ లను కూడా మెర్జ్ చేయాల్సిన సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి
ఇప్పుడు మీరు ఈ 5,000 రూపాయలు ఈ రోజు యాడ్ చేసుకొని పెట్టుకోండి. మీ అకౌంట్ లోనే ఉంటది. అది మీ ఫండే, మీ దగ్గరే ఉంటది. ఇది మీరు ఎవరికి ఇస్తలేరు. మీ డిమాట్ అకౌంట్ లోనే మీ దగ్గరే ఉంటది. భయపడవలసిన, బాధపడవలసిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు మీ యూపీఐ నుండి అంటే ఫోన్ పే లేదా గూగుల్ పే నుంచి యాడ్ చేసినటువంటి ఫండ్స్ ట్రేడింగ్ బ్యాలెన్స్ లో 5,000 రూపాయలు బ్యాలెన్స్ చూపిస్తది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకసారి వాచ్ లిస్ట్ లోకి వెళ్ళండి సార్. ఎస్, వాచ్ లిస్ట్ లో ఇక్కడ మీకు పైన చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి. రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ మీకు కనిపిస్తాయి. జనరల్ గా మనం చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఉంది కదా భూతద్దం లాగా రైట్ సైడ్ కార్నర్ లో, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి సార్. దాని మీద క్లిక్ చేసి ఎన్హెచ్పిసి ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఎన్హెచ్పిసి ఇట్లా కనిపిస్తే ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడ ఎన్హెచ్పిసి ఇక్కడ ఎన్ఎస్సి బిఎస్సి అని వస్తుంది. ఫస్ట్ వన్ ఏదైతే ఉందో ఎన్హెచ్పిసి ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత చేయవలసిన పని ఏంటిది అంటే బై మీద క్లిక్ చేయండి సార్. బై మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రైట్ నౌ ₹102.88, 85, 89 ఇట్లా ట్రేడ్ అవుతా ఉంది. రైట్ నౌ ఎట్ ప్రెసెంట్ గా ట్రేడ్ అవుతున్నటువంటి అంశం అది. ఇక్కడ మనం చేయవలసిన పని ఏంది, ఇక్కడ చూడండి మీరు ఎన్హెచ్పిసికి కింద డెలివరీ, ఇంట్రాడే, పే లేటర్ 3 రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మై డియర్ ఫౌండర్స్. మొన్న మనం చేసింది డెలివరీలో చేసినాం. ఒకటే ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ లో 1 పెట్టుకొని చేయడం జరిగింది. రైట్, బట్ ఇప్పుడు మనం చేసేది ఏంటిది, ఎందులో చేయాలి అంటే ఇంట్రాడే లో చేయాలి. సో మీరు ఇంట్రాడే మీద క్లిక్ చేయండి సార్. ఇంట్రాడే మీద క్లిక్ చేస్తే మీకు మై డియర్ ఫౌండర్స్ చూడండి అక్కడ బై 5x అంటే మీరు రూపాయి పెడితే 5 టైమ్స్. సారీ, కాల్ రావడం జరిగింది. అక్కడ మీరు ఏదైతే అమౌంట్ పెడతారు అంటే ఇక్కడ ప్రెసెంట్ గా ₹102.89 చొప్పున నడుస్తుంది. మనము ఏదైతే ఫండ్ పెడతామో దానికి 5 టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది ఏంజిల్ వన్ వాళ్ళు. అంటే అది మనము క్రెడిట్ గా తీసుకోవచ్చు. రూపాయికి ₹5 అన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏదైతే ఉందో అక్కడ లాట్ సైజ్, దీన్ని లాట్ గా మనం పరిగణించవచ్చు. మనం లాస్ట్ టైం తీసుకుంది డెలివరీలో ఒక లాట్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి ₹100 అంటే 102 రూపాయలు ఆ ప్రైస్ ఏదైతే ఉందో అది మాత్రమే తీసుకున్నట్టు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ 150 లాట్స్ సార్. ఒకసారి అక్కడ షేర్స్ 150 షేర్స్ పెట్టండి. 150 ప్రతి ఒక్కరు ఇక్కడ 150 ఎంట్రీ చేయండి. 150 ఎంట్రీ చేస్తే ఇక్కడ చూడండి మీకు ₹3,086.70 టోటల్ గా ఇక్కడ సో దీన్ని మై డియర్ ఫౌండర్స్ దీన్ని మనం ఏం చేయాలి అంటే వన్ సెకండ్. సో మై డియర్ ఫౌండర్స్ ఇక్కడ మనము 150 షేర్స్ బై చేస్తున్నట్టు ఇక్కడ ఈ 150 షేర్స్ కి ఇంటూ 5 టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది. మై డియర్ ఫౌండర్స్ అర్థం చేసుకోవాలి. లాస్ట్ టైం మనం చేసింది డెలివరీలో, అది మీరు ఒక షేర్ తీసుకుంటే ఆ రోజు ఉన్న మార్కెట్ ప్రైస్ ప్రకారం తీసుకున్నట్లు. ఈ రోజు చేసేది ఇంట్రాడేలో ఇక్కడ 5x కంపెనీనే ఏంజిల్ వన్ కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ 150 షేర్లు ఇంటూ 5 టైమ్స్ 150 షేర్లు ఇంటూ 5 టైమ్స్ తీసుకున్నట్లు. సో ఆ విధంగా మీరు ఇక్కడ లిమిట్ మార్కెట్ అని ఉంది. పోయినసారి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇది లిమిట్ లో కాకుండా మార్కెట్ లో పెట్టుకోవాలి. మార్కెట్ అంటే ఎట్ ప్రెసెంట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ లో మనం బై చేస్తున్నట్టు మార్కెట్ అని పెట్టుకుంటే మార్కెట్ మీద క్లిక్ చేయండి సార్. మార్కెట్ మీద క్లిక్ చేసి ప్లేస్ బై ఆర్డర్ అని ఉంది కదా, ఈ ప్లేస్ బై ఆర్డర్ మీద క్లిక్ చేయాలి సార్. ఒకసారి ప్లేస్ బై ఆర్డర్ మీద క్లిక్ చేయండి. వెరీ గుడ్. ఇట్లా కన్ఫర్మ్ అని అడుగుతుంది, కన్ఫర్మ్ చేయండి సార్. రైట్, ఇప్పుడు మనము కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు మనం షేర్స్ బై చేయడం జరిగింది అనమాట. ఎందులో ఇంట్రాడేలో. మళ్ళీ వెంటనే దీన్ని మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ మీన్స్ సేల్ చేసుకోవాలి. అట్లా ఒక రోజులో 3 టైమ్స్ చేయాలి సార్. ఒకసారి ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి సార్. ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి.
ఎస్, ఎగ్జిట్ మీద క్లిక్ చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మార్కెట్ పెట్టుకోండి సార్. మార్కెట్ పెట్టుకుంటే లిమిట్ పెట్టుకోవద్దు. ఇక్కడ మళ్ళీ అదే 150 షేర్స్ ని మనం ఏం చేస్తున్నాం, సేల్ చేస్తున్నాం. అది మార్కెట్ లో పెట్టుకొని ఆ క్షణం ఆ పర్టికులర్ టైంలో ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ లో మనం అమ్ముతున్నట్టు సార్ ఎగ్జిట్ కొట్టండి సార్. ఎగ్జిట్ కొట్టేస్తే సరిపోతుంది. ఇట్లా మనకు ఒక ట్రేడ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ రకంగా ఇంట్రాడేలో తక్కువలో తక్కువ 3 టైమ్స్ చేయాలి. ఇది మీరు ఒకే రోజులో ఇప్పుడు చేసిన విధంగా ఒకే రోజులో 3 సార్లు చేస్తారా, మార్నింగ్ 9:15 to 3:15 మధ్యలో, లేదా ఈ రోజు రేపు ఎల్లుండి ఈ 3 రోజులు ఒక్కొక్కసారి ఒక రోజులో 2 సార్లు చేస్తారా అనేది మీ ఇష్టం. ఓవరాల్ గా ఈ ఇంట్రాడేలో 3 టైమ్స్ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు మనం 1 టైం చేసాం. ఈ విధంగా ఇంకో 2 టైమ్స్ కూడా చేయాలి. ప్రతి ఒక్క ఫౌండర్, మై డియర్ ఫౌండర్స్, మీరు గుర్తుపెట్టుకోండి, సింపుల్ మొన్న చేసిన విధంగానే సేమ్ అదే విధంగా చేయాలి. 5,000 రూపాయలు, 500కు బదులుగా 5,000 రూపాయలు డిపాజిట్ చేసుకోండి. ఆ 5,000 రూపాయలు మీ డిపాజిట్ అకౌంట్ లోనే ఉంటుంది, డిమాట్ అకౌంట్ లో. దాని నుండి మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటది. ఆ ట్రేడింగ్ వచ్చేసి ఇంట్రాడేలో చేయాలి. ఇంట్రాడేలో మీరు మార్కెట్ ఏదైతే ఉందో అదే ప్రైస్ లో బై చేసుకోవాలి. కాకపోతే లాట్ సైజ్ అంటే షేర్స్ మాత్రం అక్కడ 150 షేర్స్ ని యాడ్ చేసి మార్కెట్ మీద క్లిక్ చేసి బై చేయండి. ఆ తర్వాత వెంటనే ఎగ్జిట్ అవ్వండి. అదే సేమ్ 150 షేర్స్ ని అక్కడ అమ్మేయండి, సరిపోతుంది. ఈ రకంగా 3 టైమ్స్ చేయాలి. సో ఇట్లా చేస్తే మీకు జనరల్ జస్ట్ మీకు ఏమంటారు, ఈ ఆ ఒక ఈ అమౌంట్ ఏదైతే మీరు కొనడం అమ్మడం ఇన్స్టెంట్ గా జరిగింది కాబట్టి మీ ట్రేడింగ్ బ్యాలెన్స్ లో ఆ పర్టికులర్ ఆ ఒక ట్రేడ్ కి 150 రూపాయలు కంపెనీ వాడు, ఏంజల్ వన్ వాడు హోల్డ్ లో పెట్టుకొని మళ్ళీ రిలీజ్ చేస్తాడు నెక్స్ట్ డే. దాంట్లో 40 రూపాయలు 50 రూపాయలు కట్ అవుతాయి. బ్యాలెన్స్ అమౌంట్ మీకు యాడ్ అయిపోతుంది. ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పిన విధానం ఏదైతే ఉందో దీన్ని 3 టైమ్స్ చేయాలి మై డియర్ ఫౌండర్స్. 1 డేలో 3 టైమ్స్ చేయండి. ఈ రకంగా ఈ 3 రోజులు, ఈ రోజు బుధవారం, రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం, ఈ 3 రోజులు మార్కెట్ ఉంటది కాబట్టి ఈ 3 రోజులు మూల 9 సార్లు చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. రోజుకు 3 సార్లు చొప్పున 3 రోజులు ఇది కంప్లీట్ చేయండి. ఇది కంప్లీట్ చేస్తే మనం ఆ తర్వాత ఆదివారం రోజు యూట్యూబ్ లైవ్ ఉంది మనకు. యూట్యూబ్ లైవ్ లో నేను మన కంపెనీ లాంచింగ్ 17th ఆర్ 19th 17వ తారీఖు సోమవారం లేదా 19వ తారీఖు బుధవారం, ఈ 2 రోజుల్లో ఏది అనేది నేను చెప్తాను మనందరికీ కూడా. సో ఈ వర్క్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వర్క్ ఉందో ఇంట్రాడే ట్రేడింగ్ ఏదైతే ఉందో 150 లాట్ అంటే 150 షేర్లతోటి మినిమం 5,000 రూపాయలు డిపాజిట్ చేసి మీరు పెట్టుకోండి. ఈ 5,000 ఎక్కడికి వెళ్ళవు. ఈ 5,000 మీ దాంట్లోనే ఉంటాయి. ఇక మన ట్రేడింగ్ బాట్ వచ్చిన తర్వాత లేదా మన స్క్రిప్ట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిల్లో మళ్ళీ మీరు పెట్టుబడులు ఏది ఈ మళ్ళీ ఇంకొక 5,000 10,000 పెట్టాల్సిన అవసరం లేదు. ఏంజల్ వన్ లో ఆల్రెడీ వాళ్ళ డిపాజిట్ చేసుకుంటారు కాబట్టి మళ్ళీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఫండ్ తోటి మీరు మన బాట్ లేదా మన స్క్రిప్ట్ తోటి ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఈ మినిమం 5,000 అనేది ఏదైతే ఉందో మీ అమౌంట్, మీ డిపాజిట్ అమౌంట్, అది మీ దగ్గరే ఉంటది. దీన్ని గమనించి ఈ వర్క్ ఈ రోజు కంప్లీట్ చేయండి మై డియర్ ఫౌండర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్థమైందని అనుకుంటున్నా. 1కి 2 సార్లు మీరు ఈ వీడియోని చూస్తూ చేయండి, ఇబ్బంది ఏం లేదు. మొన్న చేసిన విధంగానే అమౌంట్ ఒకటి తేడా. మొన్న 500 రూపాయలు పెట్టినాం, ఈ రోజు 5,000 రూపాయలు పెడుతున్నాం. అక్కడ ఇంట్రాడే అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇంట్రాడే ద్వారా 150 షేర్లను బై చేయడం, సేల్ చేయడం. దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇట్లా 3 సార్లు చేయాలి, రోజుకి 3 సార్లు. ఏ టైంలో 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి చేస్తారా, 1 అవర్ గ్యాప్ ఇచ్చి చేస్తారా, లేదా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడే చేస్తారా, మీ ఇష్టం, ఇబ్బంది ఏం లేదు. రోజుకు 3 సార్లు చేయండి. సో ఈ రోజు బుధవారం, రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం, ఈ 3 రోజులు రోజుకు 3 సార్ల చొప్పున ఇది కంప్లీట్ చేయండి మై డియర్ ఫౌండర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ నేను లైవ్ లోకి నేను వాయిస్ మెసేజ్ పెడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ టైమ్ యువర్ సర్వీస్, యువర్స్ లవింగ్లీ సతీష్ గౌడ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.